వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సంప్రద ఫ్యాషన్స్ ఫౌండర్ విజయ్ శివ గారు. హాయ్ విజయ్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. విజయ్ గారు ఏ టైప్ ఆఫ్ సారీస్ చూపిస్తారండి ఈ రోజు? ఇక్కత్ కాటన్స్ లో వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న సారీస్ చూపిస్తానండి. మెయిన్ గా వర్కింగ్ ఉమెన్ ఎక్కువ కొన్ని ప్రొఫెషన్స్ కి వైట్ కలర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో డిగ్నిఫైడ్ గాను డీసెంట్ గాను ఉండే వైట్ కలర్ కాంబినేషన్ లో ఇక్కత్ లో డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నవి చూపిస్తానండి. చాలా బాగుంది. సింపుల్ డిజైన్ అండి, మరీ ఎక్కువగా గాడిగా ఉండకుండా సింపుల్గా హాఫ్ వైట్కి మనం ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వీవ్ చేయించాము. ఈ శారీస్ కూడా ఏంటంటే వితౌట్ బ్లౌజ్ చేసాము. సో ఇప్పుడు ఎక్కువగా బ్లౌజెస్ డిఫరెంట్ కాంబినేషన్స్లో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటున్నారు కాబట్టి, అలాగే ఈ చీర కూడా కొంచెం సింపుల్ డిజైన్తో ఉంది కాబట్టి మనం కొంచెం హెవీ బ్లౌజెస్ కావాలన్నా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చండి. పళ్ళులో కూడా సేమ్ శారీలో ఏది వచ్చిందో అదే డిజైన్. అవునండి, బోర్డర్స్ పార్ట్ వచ్చేటప్పటికి సింగిల్ ఇక్కత్లో తీసుకున్నామండి. సో అందుకని ఇది కల్నెత్లో కనిపిస్తుంది, కొంచెం డల్ గా. అదే డబుల్ ఇక్కత్లో బోర్డర్స్ వీవ్ చేసి ఉంటే ఏదైతే మనకి ఇక్కడ పళ్ళులో ఇంత డార్క్ గా వచ్చిందో అదే ఇక్కడ వస్తుంది. క్లయింట్స్ ప్రయారిటీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి కొంతమందికి ఏంటంటే సింపుల్గా మరీ డార్క్ కలర్స్ వద్దు అని ప్రిఫర్ చేస్తుంటారు. కొంతమందికి ఏమో మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ కావాలి అంటుంటారు. సో ఎవరి ప్రయారిటీకి తగ్గట్టుగా వాళ్ళకి అనుకువగా మనం ఇవి అనువుగా డిజైన్ చేస్తూ ఉంటాము. ఓకే, ఈ శారీలో ఏంటంటే సింపుల్ కాంబినేషన్ వైట్ విత్ ఆరెంజ్. డిజైన్ అంతా ఒక ప్లస్ ప్యాటర్నే, కాకపోతే ఏంటంటే స్టెప్స్ వైజ్ బ్లాక్స్ లాగా ఇట్లా క్రాస్ లైన్స్ లో తీసుకున్నాము. టోటల్ ఆల్ ఓవర్ శారీ వచ్చిందండి. శారీ అంతా ఇలానే క్రాస్ లైన్స్ లో వస్తుందండి. సింపుల్ గా ఉన్నప్పటికీ కడితే ఈ చీర చాలా బాగుంటుంది. పళ్ళు పాటు వచ్చేటప్పటికి డబల్ ఇక్కత్ పళ్ళు. సో డార్క్ కలర్ కాంబినేషన్, ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంది. పళ్ళులో కూడా మన శారీలో వచ్చిన డిజైనే పళ్ళులో ఇచ్చాము. దీనికి రివర్స్ ఇక్కడ ఏంటంటే ఆరెంజ్ మన వైట్ మీద ఆరెంజ్ వచ్చింది, ఇక్కడ ఆరెంజ్ మీద వైట్ వచ్చింది. దీనికి బ్లౌజ్ అయితే మీరు ఏది మ్యాచింగ్ చెప్తారు? దీనికి బ్లౌజెస్ నేను కొన్ని సెట్ చేసి పెట్టానండి. జూట్ బార్డర్తో ఉన్న ఈ బ్లౌజ్ దీనికి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. ఎక్కువ డిజైన్ లేకుండా అది లేదు, కొంచెం హెవీగా బ్లౌజ్ కావాలి అనుకున్నప్పుడు మనం ఇక్కత్ డిజైన్తో ఉన్న ఈ బ్లౌజ్ని కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. అది కూడా బాగుంటుంది. లేదా కలంకారీ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉన్న కలంకారీ బ్లౌజ్ అంటే ఎవరి ప్రయారిటీస్ తగ్గట్టుగా వాళ్ళు ఈ బ్లౌజ్ సెట్ చేస్తారు. అవునండి. రైట్, ఇందులో కలర్స్ వచ్చాయండి? అన్ని వైట్ బేస్ అండి. చాలా బాగుందండి. ఇది వైట్ మీద సింపుల్గా మెరూన్ అండ్ రెడ్ కాంబినేషన్తో ప్లస్ డిజైన్లో వచ్చిందండి. శారీ అంతా బార్డర్ అంతా సింగిల్ ఇక్కత్లో లైట్గా ఉంది. పళ్ళు పాటు వచ్చేటప్పటికి డబల్ చేశారు కాబట్టి అక్కడ మనకు కాంట్రాస్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. సేమ్ ఇంతకు ముందు చూసిన శారీని డిజైన్ కొంచెం చేంజ్ ఉంది. అవునండి, పళ్ళు పాటు వచ్చేటప్పటికి మంచి బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ లో ఉందండి. దీనికి బ్లౌజెస్ సెట్ చేయాలి అనుకున్నప్పుడు మనం రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళులో వచ్చినది రెడ్ తీసుకోవచ్చు, లేదంటే బాడీ పార్ట్ లో వచ్చిన మొత్తం మెరూన్ కలర్ కాంబినేషన్ తో మనకి ప్లస్ డిజైన్ ఉంది కాబట్టి ఆ కాంబినేషన్ లో కూడా ఇలా తీసుకోవచ్చు. మెరూన్ కాంబినేషన్ ఓన్లీ బోర్డర్స్ ఏం లేకుండా స్ట్రైప్స్ లాగా బ్లౌజ్ కావాలి, సింపుల్గా కావాలి అనుకుంటే ఇలాంటిది తీసుకోవచ్చు. ఇక్కత్ శారీకి ఇక్కత్ బ్లౌజే సెట్ చేయాలి అనుకుంటే ఇలా కూడా వెళ్ళచ్చండి. దీంట్లో కూడా మనకి ప్లస్లో వచ్చిన కలర్ కాంబినేషన్స్ అన్నీ వచ్చాయి కాబట్టి ఓకే. సో ఒకే శారీకి డిఫరెంట్ కాంబినేషన్స్తో మనం సెట్ చేసుకోవచ్చండి. ఇది మంచి అఫీషియల్ కలర్ కాంబినేషన్, ఎక్కువగా ఆఫీస్ గోయింగ్ ఉమెన్ ప్రిఫర్ చేసే కాంబినేషన్. వైట్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ అంటే డిగ్నిఫైడ్ గాను డామినేటింగ్ గాను మనకి సింపుల్గా ఉండడానికి ఈ చీరని మనం ఆప్ట్ చేసుకోవచ్చు. డిజైన్ కూడా సింపుల్గా ప్లస్ డిజైన్ లాగా శారీ అంతా ఇలానే కంటిన్యూ అవుతుంది. దీంట్లో ఏంటంటే బార్డర్స్ పళ్ళుస్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది.
సేమ్ కరెక్ట్ మ్యాచ్ అవునండి, అవుతుందండి. ఇది పర్ఫెక్ట్ మ్యాచింగ్. బార్డర్లో వచ్చిన యాష్ కలర్ కాంబినేషన్తో మనం వెళ్ళాలి అనుకుంటే ఈ యాష్ కలర్ బ్లౌజ్ సెట్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ శారీలో వచ్చిన డార్క్ బ్లాక్ కలర్ కావాలి అంటే ఇది చూస్ చేసుకోవచ్చు. ఇంకా బ్లాక్ విత్ వైట్ కాంబినేషన్ సింపుల్గా డాట్స్ డిజైన్ కావాలి అనుకుంటే ఇలాంటి బ్లౌజ్ సెట్ చేయొచ్చండి. ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్. దీంట్లో కూడా పళ్ళు బార్డర్లో వచ్చిందే మనం పళ్ళులో తీసుకున్నాము, బ్రైట్గా డబల్ డైయింగ్ చేయకుండా. సో బార్డర్స్ పళ్ళుస్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్తో ఉంది. దీనికి సంబంధించినంత వరకు బ్లౌజ్ మనం ఇలా కాంట్రాస్ట్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుంటే బాగుంటుంది. ఇంకా డార్క్ గ్రీన్లో వెళ్ళాలి ఈ శారీలో వచ్చిన కలర్ కాంబినేషన్ అంటే ఇలాంటి బ్లౌజ్తో కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే అండి, చాలా బాగున్నాయి అండి. చూడటానికి లుక్కే చాలా అఫీషియల్గా తెలిసిపోతుంది. ఇవి లుక్ చాలా బాగుంది. అంటే మీరు అన్నట్లుగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కొన్ని జాబ్స్ వారు ఇలాంటివి ప్రిఫర్ చేస్తే చాలా బాగుంది. అందులోనూ కంఫర్ట్ కూడా ఉంటుంది కదండి. కాటన్, అందులోనూ ఇక్కత్ కాటన్స్లో ఉన్న కంఫర్ట్ మనకి వేరే ఏ ఫ్యాబ్రిక్లోనూ ఉండదు. సో దానికి తగ్గట్టుగా ఎవరి ప్రయారిటీస్ తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేస్తూనే ఉన్నాము. సో దాంట్లో ఇది ఇంకో డిజైన్ అండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. వెల్కమ్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.